ఓకే. స్క్రీన్ షేర్ అవుతుంది కదా! ఓకే. ఒకసారి యెస్టర్‌డే క్లాస్‌లో చెప్పిండేది రిపీట్ చేస్తాను. ఫస్ట్ ఏం చెప్పాను యెస్టర్‌డే క్లాస్‌లో డొమైన్ అంటే ఏంటి? హోస్టింగ్ అంటే ఏంటి చెప్పాను కదా! ఓకే. డొమైన్ అంటే ఏంటి? హోస్టింగ్ అంటే ఏంటి చెప్పాను. డొమైన్ అంటే ఏం చెప్పాను? నేమ్ ఆఫ్ ద వెబ్‌సైట్. అంటే మనం వెబ్‌సైట్‌కి ఏమైతే నేమ్ అనుకున్నామో, ఆ నేమ్‌ని మనం డొమైన్ అని పిలుస్తాము. యూనిక్‌గా ఉండాలి. ఆ నేమ్ అనేది వేరే వాళ్ళు తీసుకున్న నేమ్ కూడా మనం తీసుకోలేము. ఆల్రెడీ అని చెప్పాను. ఎక్స్‌టెన్షన్స్ చాలా ఉంటాయి. మనకి కావాలంటే ఎక్స్‌టెన్షన్స్ యూజ్ చేసుకొని మన బిజినెస్ నేమ్‌కి మనం యాడ్ చేసుకోవచ్చు. డాట్ ఇన్, డాట్ కామ్, డాట్ ఓఆర్‌జీ అని చెప్పాను. ఇంకా చాలా ఉంటాయి. మనకు బేస్డ్ ఆన్ స్పెసిఫికేషన్స్‌ని బట్టి డొమైన్ నేమ్ కూడా వేరీ అవుతుంది అని చెప్పా కదా! తర్వాత హోస్టింగ్ అంటే ఏంటో చెప్పాను. హోస్టింగ్ అంటే ఏం చెప్పాను? స్పేస్ ఇన్ ద సర్వర్ అని చెప్పా కదా! అంటే సర్వర్‌లో మనం సమ్ స్పేస్ అనేది బై చేయడానికి. ఎలా బై చేయాలి? మనకు డొమైను హోస్టింగ్ అనేది చూపిచ్చాను. గోడాడీలోకి వెళ్లి ఎలా బై చేస్తాము అని కూడా. తర్వాత మనం ఒక వెబ్‌సైట్ అనేది బై చేసిన తర్వాత మనకి ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అనేది ఉంటుంది. మనం ఒక వెబ్‌సైట్ చేస్తున్నప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది మనకి ఫ్రంట్ ఎండ్. మన వెబ్‌సైట్‌లో మనకు ఫ్రంట్ ఎండ్ ఇలా కనిపిస్తుంది. బ్యాక్ ఎండ్ అంటే ఎందుకు యూజ్ చేస్తామని చెప్పా. ఇప్పుడు మనకి ఇక్కడ హోమ్, అబౌట్ అజ్, కాంటాక్ట్ అజ్, హోమ్ సర్వీసెస్ ఉంది. అంటే మనకి ఇక్కడ ఫ్రంట్ ఎండ్‌లో ఏమి ఎడిట్ చేయాలి అన్నా మనం బ్యాక్ ఎండ్‌లోకి వెళ్లి ఎడిట్ చేస్తే అది మనకి ఫ్రంట్ ఎండ్‌లో విజిబుల్ అవుతుంది. మనం బ్యాక్ ఎండ్‌లోకి అందరూ వెళ్ళొచ్చా అంటే అందరూ వెళ్లి ఎడిట్ చేయలేరు. ఎవరైతే మనకి వర్డ్‌ప్రెస్ ఎవరైతే బై చేశారో డొమైన్ హోస్టింగ్ వాళ్ళు మాత్రమే బై చేయగలరు. వాళ్ళు మాత్రమే ఎడిట్ చేయగలరు బ్యాక్ ఎండ్‌లోకి పోయి. మనం బ్యాక్ ఎండ్‌లోకి వెళ్ళాలి ఒకదానికంటే మన వెబ్‌సైట్ యూఆర్ఎల్ స్లాష్ డబ్ల్యూపీ-అడ్మిన్ అని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా ఏమడుగుతుంది అంటే పాస్వర్డ్, యూజర్ నేమ్ అడుగుతుంది. మీరు అక్కడ బై చేసేటప్పుడు మీరు ఆల్రెడీ ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది అక్కడ అడుగుతుంది. అక్కడ ఏమైతే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చారో మీ ఈమెయిల్ ఐడీతో యూజ్ చేసి, ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ మాత్రం యూజ్ చేసి మీరు ఇక్కడ బ్యాక్ ఎండ్‌లోకి రీడైరెక్ట్ అవ్వగలరు. ఇలా మనం బ్యాక్ ఎండ్‌లోకి వచ్చాం. ఇప్పుడు ఏం చెప్పాను నిన్న? మనకు ఒక వెబ్‌సైట్ చేయాలి అంటే మినిమమ్ ఈ పేజెస్ ఉండాలి అని చెప్పా కదా! 4 పేజెస్ ఏం చెప్పాను? ఫస్ట్ హోమ్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, సర్వీసెస్. ఈ 4 ఉంటాయి. ఇప్పుడు సర్వీసెస్‌కి రిలేటెడ్ అంటే ఇప్పుడు మనకి మనం చేసే బిజినెస్‌ని బట్టి సర్వీసెస్ అనేది చేంజ్ అవుతాయి అని చెప్పాను కదా! ఇప్పుడు హాస్పిటల్ అయితే కొన్ని సర్వీసెస్ చేంజ్ అవుతాయి. అలా. ఇప్పుడు మనం ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీకి ఒక వెబ్‌సైట్ చేస్తున్నాం అనుకోండి. వీళ్ళకి రిలేటెడ్ సర్వీసెస్ ఏమేమి ఉంటాయంటే, ఇప్పుడు మనం చూసాం గదా! ఒక ఏజెన్సీ అనేది ఎలాంటివి ప్రొవైడ్ చేస్తుంది వాళ్ళ సర్వీసెస్ అంటే గూగుల్ యాడ్స్, ఫేస్‌బుక్ యాడ్స్. గూగుల్ యాడ్స్‌ని ఏమంటారు? నథింగ్ బట్ ఇంకో నేమ్‌తో అంటాం కదా! సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే ఎస్‌ఈఎం అంటాం. ఎస్‌ఈఓ అనేది మనం చెప్పాం కదా క్లాసెస్. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎలా చేస్తాము అని.
అది ఒక సర్వీసే. ఫేస్బుక్ యాడ్స్ ని ఏమంటాం ఇంకా అంటే మనం సోషల్ మీడియా మార్కెటింగ్ అని అంటాం. ఇంకా సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. ఇలా అంటే వాళ్ళ సర్వీసెస్ ఏమేమి ఉన్నాయో అలా. ఇంకా మనం యాడ్ చేసుకోవాలంటే దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అంటే లింక్డ్ఇన్ యాడ్స్, ట్విట్టర్ యాడ్స్, ఇవన్నీ మనకు ఒక డిజిటల్ మార్కెటింగ్ కిందకే వస్తాయి. ఈ ఈ సర్వీసెస్ అన్ని మనం మన వెబ్సైట్ లో వాళ్ళ యూజర్ అనే వాళ్ళు మన వెబ్సైట్ కి వచ్చినప్పుడు మనం ఏమేమి ప్రొవైడ్ చేస్తాం సర్వీసెస్ అని వాళ్ళకి తెలియాలి కదా. అందుకు మనం ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నామో ఆ సర్వీసెస్ ఈ పేజెస్ తో మొత్తం మనం ఈరోజు ఒక మెనూ అనేది చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ ఉంది కదా పేజెస్. ఆల్ పేజెస్ అంటే ఆల్రెడీ క్రియేట్ చేసిండే పేజెస్ ఉంటాయని చెప్పా. ఆల్రెడీ ఉన్నాయి కదా, నాకు ఇవి అవసరం లేదు, నేను డిలీట్ చేస్తాను. ట్రాష్ అని ఉంది కదా, కొట్టేస్తే ఓకే డిలీట్ అవుతుంది. ఓకే, అన్ని పేజెస్ డిలీట్ అయ్యాయి కదా. ఇప్పుడు ఒక న్యూ పేజ్ క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ యాడ్ ఏ న్యూ పేజ్ అని ఉంది కదా, యాడ్ ఏ న్యూ పేజ్ లోకి వెళ్ళి మీరు పేజ్ నేమ్ ఏమనుకుంటున్నారో ఇచ్చేయండి. ఇప్పుడు హోమ్ ఫస్ట్ పేజ్ ఏంటి, హోమ్ ఇచ్చేయండి. తర్వాత పబ్లిష్. ఆటోమేటిక్ గా హోమ్ అనే పేజ్ మనకు క్రియేట్ అయింది. ఇప్పుడు తర్వాత ఏ పేజ్ చెప్పాను, సారీ, అబౌటస్. సెకండ్ పేజ్ వచ్చేసి అబౌటస్ ఉండాలి, తర్వాత సర్వీసెస్. హోమ్ క్రియేట్ అయింది చూసారు కదా, తర్వాత ఏమన్నా అబౌటస్, మళ్ళీ యాడ్ న్యూ పేజ్, అబౌటస్, పబ్లిష్, తర్వాత సర్వీసెస్ చెప్పా కదా. సర్వీసెస్ కి ఎలా చేయాలి అంటే ఇప్పుడు మనం మామూలుగా ఇవంటే మెనూ బార్ లో మనకి హోమ్, అబౌటస్, కాంటాక్ట్ సర్వీసెస్ స్ట్రైట్ గా వస్తాయి అంటాం. బట్ సర్వీసెస్ ఎలా రావాలి, ఒక సర్వీసెస్ కింద మనకి ఇవి రావాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, హోమ్, అబౌటస్, కాంటాక్టర్స్ అనేది ఓన్లీ వన్ పేజ్ కాబట్టి ఓకే. బట్ ఇప్పుడు మనం చేసే సర్వీసెస్ అనేది ఎలా రావాలి, ఇలా సర్వీసెస్ మీదికి వచ్చి వాళ్ళు క్లిక్ చేస్తున్నప్పుడు, స్క్రోల్ చేస్తున్నప్పుడు సర్వీసెస్ అన్నప్పుడు ఇవన్నీ మనకి 1 by 1 ఆటోమేటిక్ గా సర్వీసెస్ కింద రావాలి. తర్వాత ఇప్పుడు సర్వీసెస్ ఇలా క్లిక్ చేస్తే ఎస్ఈఓ పేజ్ కి రీడైరెక్ట్ అవ్వాలి, ఇక్కడ క్లిక్ చేస్తే పిపిసి పేజ్ కి రీడైరెక్ట్ అవ్వాలి. అలా ఎలా చేయాలి అంటే యాక్చువల్ గా ఇప్పుడు సర్వీసెస్ అనేది ఒక పేజ్ క్రియేట్ చేసుకోండి, సేమ్ దీనిలాగే. సర్వీసెస్, పబ్లిష్. ఇప్పుడు సర్వీసెస్ లో మనం ఏమనుకున్నాం, ఎస్ఈఓ అన్నా ఒకటి. ఇక్కడ సేమ్ చేస్తాం, అంటే పేస్ట్ చేసేటప్పుడు సేమ్ చేస్తాం. మెనూ చేసేటప్పుడు మనం ఒకదాని కింద ఒకటి ఎలా రావాలి అనేది చూపిస్తాను. ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేస్తే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, పబ్లిష్,
కాంటాక్ట్, నేను మిగతా పేజెస్ పెట్టట్లేదు, సేమ్ ఇలాగే చేసేయండి అవి కూడా. మీరు ప్రాక్టీస్ చేయాలి అంటే కాంటాక్ట్ ఎస్ పబ్లిష్, ఇలా మనకి ఈ పేజెస్ అన్ని వచ్చాయి. బట్ మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేసినా, ఈ బ్యాక్ ఎండ్ లో మనం ఏం చేంజెస్ చేసినా, మనం ఆ చేంజెస్ అన్ని ఫ్రంట్ ఎండ్ లో మాత్రమే చూసుకోవాలి. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, మన వెబ్సైట్ యుఆర్ఎల్, మన వెబ్సైట్ యుఆర్ఎల్ తీసుకొని న్యూ పేజ్ లో చూడాలి. ఇప్పుడు మనం చేసిండే చేంజెస్ మీకు ఇక్కడ ఏమైనా కనిపిస్తున్నాయా? ఇదంతా ముందు ఎలా ఉందో అలాగే ఉంది. ఇప్పుడు మనం ఈ మెనూ బార్ అనేది ఫస్ట్ చేంజ్ చేయాలి. చేంజ్ చేయాలి అంటే నేను ఏం చెప్పాను, ఫస్ట్ ఓకే పేజెస్ అన్ని చేసుకున్నారు, మెనూ అనేది చేంజ్ కావాలి అంటే మెనూ అనేది ఇక్కడ మనకి ఆప్షన్స్ లలో మెనూ అనేది ఎక్కడుంది ఫస్ట్ సెర్చ్ చేయాలి. ఎక్కడుంది అని చూస్తున్నప్పుడు ఇక్కడ అపియరెన్స్ లో మనకి మెనూ ఉంది కదా, మెనూ. యాక్చువల్ గా మీరు ఫస్ట్ పేజెస్ క్రియేట్ చేసుకున్న తర్వాత సెకండ్ ఏం చేస్తారు అంటే థీమ్స్. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇక్కడ ఒక థీమ్ తీసుకున్నాను కాబట్టి మీకు ఇలా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థీమ్ అంటే ఏంటి, ఫస్ట్ పేజెస్ చేసుకోండి, ప్రాసెస్ ఇలా రాని కన్ఫ్యూజన్ కాకోకుండా. ఫస్ట్ పేజెస్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి థీమ్స్ సెలెక్ట్ చేసుకోండి. థీమ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎడ్యుకేషన్ ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ థీమ్స్ అంటే ఇవన్నీ మేము ఇప్పుడు మీకు యాడ్ న్యూ థీమ్, ఏదన్నా ఒక థీమ్ చేయాలి అన్నప్పుడు యాడ్ న్యూ థీమ్. ఇవన్నీ థీమ్స్ అంటే మీ వెబ్సైట్ ఎలా ఉండాలనుకుంటున్నారు, ఈ కామర్స్ కి రిలేటెడా అంటే ఇక్కడ చూపిస్తుంది కదా కొన్ని ఈ కామర్స్ కి రిలేటెడ్, ఎడ్యుకేషన్ కి రిలేటెడ్ ఈ థీమ్ బాగుంటుంది. అలా మీకు ఏ థీమ్ సెట్ అవుతుందో మీ బిజినెస్ కి ఇక్కడ ఇది ఈ కామర్స్ కి సెట్ అవుతుంది. అలా మన బిజినెస్ కి ఏ థీమ్ సెట్ అవుతుంది అని మీరు చూసి ఆ థీమ్ అనేది చూసుకోండి. ఇప్పుడు నేను వచ్చేసి ఆస్ట్రా అని ఉంది కదా, ఈ థీమ్ యూస్ చేసి చూపిస్తాను మీకు. మన బిజినెస్ కి ఎలాంటి థీమ్ సెట్ అవుతుందో అలాంటి థీమ్ మీరు చూసుకోవచ్చు. లేదు అంటే ఆల్రెడీ మినిమైజ్ అని ఒక థీమ్ ఉంటుంది, ఇక్కడ ఉంది కదా. మీరు ఇక్కడ ఏమొస్తుందంటే నేను ఆల్రెడీ చేశాను కాబట్టి ఇన్స్టాల్ అని వచ్చింది. ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది మీరు ఫస్ట్ యూస్ చేస్తున్నప్పుడు. అయితే ఇన్స్టాల్ క్లిక్ చేసి తర్వాత ఇన్స్టాల్ అయిన తర్వాత యాక్టివేట్ అనేది సెర్చ్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్ గా ఒక థీమ్ అనేది ఇలా వస్తుంది. తర్వాత ఏం చెప్పాను, ఇప్పుడు థీమ్ సెలెక్ట్ ఫస్ట్ వన్ పేజెస్ క్రియేట్ చేసుకున్నాం, తర్వాత మనకు రిలేటెడ్ ఎలాంటి థీమ్ కావాలి అని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకేసారి ఏదో అడిగారు ఎవరు, చెప్పాను కదా. ఇప్పుడు ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ బిజినెస్ రిలేటెడ్ మనకి ఇక్కడ కనిపించట్లేదు, ఏ థీమ్ సెలెక్ట్ చేసుకోవాలో అన్నప్పుడు ఇక్కడికి వచ్చి సెర్చ్ చేయండి, మీరు ఏ థీమ్ అనుకుంటున్నారో ఆ థీమ్ రిలేటెడ్. హాస్పిటల్ అని సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ హాస్పిటల్ రిలేటెడ్ థీమ్స్ వచ్చాయి కదా. అలా అంటే మనకి ఇప్పుడు మనం అక్కడ సెర్చ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా హాస్పిటల్వి ఎన్ని వచ్చాయి, జస్ట్ 2 or 3 చూసారు. బట్ ఇక్కడ మనం స్పెసిఫిక్ గా సెర్చ్ చేసినప్పుడు
మనకి డిఫరెంట్ ఉన్నాయి చూసారు కదా. ఇవన్నీ దానిలో మనకి ఏది బాగా నచ్చుతుంది, మన క్లయింట్ ఏది ఇష్టపడుతున్నారో చూసి దాన్ని మనం ఆటోమేటిక్ గా ఎడిట్ చేసేది. అలా మనం దేనికి రిలేటెడ్ చేస్తున్నామని ఇక్కడ సెర్చ్ థీమ్స్ లోకి వచ్చి ఆ థీమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ చేంజ్ చేయాలి అంటే ఇక్కడ ఇప్పుడు నేను ఈ థీమ్ అనేది యూజ్ చేయాలి అనుకోండి, ఇక్కడ చూసారు కదా ఇటు సైడ్ వచ్చేసి యాక్టివేటెడ్ కస్టమైజ్ అని ఉంది. జస్ట్ ఇటు సైడ్ వచ్చేసి ఏముంది, ఇన్స్టాల్ అని ఉంది. ఎందుకు ఇలా డిఫరెంట్ గా ఉందంటే నేను ఆల్రెడీ ఈ థీమ్ అనేది ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఇలా కనిపిస్తుంది. ఇంకా ఈ మిగతా థీమ్స్ అనేది నేను ఇన్స్టాల్ చేయలేదు, అందుకు ఇన్స్టాల్ అని అంటే నేను ఈ థీమ్ యూజ్ చేయాలి అంటే ఫస్ట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత యాక్టివేట్ అని వస్తుంది. ఇప్పుడు ఇక్కడ యాక్టివేటెడ్ అని ఉంది కదా, మనకి ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత యాక్టివేట్ అని వస్తుంది. యాక్టివేట్ క్లిక్ చేసినాక ఇంకా సేమ్ ఇట్ సైడ్ ఎలా వస్తుందో మీకు అలాగే వస్తుంది. ఏదైనా సరే ఒక థీమ్ సెలెక్ట్ చేసుకొని ఆ థీమ్ ని ఇన్స్టాల్ చేసుకొని యాక్టివేట్ చేసిన తర్వాత మీరు కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా మనం ఒక థీమ్ అనేది ఎడిట్ చేయాలి అంటే కస్టమైజ్ చేయాలి కదా. కస్టమైజ్ లో వెళ్తే ఇప్పుడు వరకు ఏం చేసాం, పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి చెప్పాను, థీమ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి చెప్పాను. ఇంకా థర్డ్ వన్ ఫోర్త్ వన్ 4 పాయింట్స్ యూజ్ చేయాలి అని చెప్పా కదా. థర్డ్ వన్ వచ్చేసి మెనూ బార్, ఈ మెనూ బార్ చేంజ్ చేయాలని చెప్పాను. ఫోర్త్ వన్ వచ్చేసి కస్టమైజ్, అంటే ఇప్పుడు మనం ఇది తీసుకున్నాము రిలేటెడ్. ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఇమేజ్ చేంజ్ చేయాలి అనుకోండి, ఇమేజ్ చేంజ్ చేయడం ఎలా అలా చూద్దాం. ఇప్పుడు నేను థర్డ్ వన్ వచ్చేసి మెనూ చెప్పాను కదా, మెనూ ఇక్కడ ఒకే మెనూ ఉంది. మనం ఎందుకంటే మెనూ సెలెక్ట్ చేసుకోలేదు, ఫస్ట్ మెనూ సెలెక్ట్ చేసుకోవడం చూపిస్తాను. ఇక్కడ పేజెస్ క్రియేట్ చేసుకున్న తర్వాత అపియరెన్స్ లో మనకు మెనూ అని ఉంది కదా, ఇట్ సైడ్ చూసారు. ఇవన్నీ నేను ఆల్రెడీ అక్కడ డిలీట్ చేశాను కాబట్టి మీకు ఇలా రెడ్ కలర్ లో కనిపిస్తున్నాయి. ఇట్ సైడ్ చూసారు కదా, ఇట్ సైడ్ పేజెస్ దగ్గర యాడ్ మెనూ ఐటమ్స్ అని, ఈ యాడ్ మెనూ ఐటమ్స్ అనేటివి ఏంటివి, ఇంతవరకు నేను అక్కడ మీకు పేజెస్ ఏవైతే క్రియేట్ చేసి చూపించానో ఆ పేజెస్ అన్ని మనకి ఇట్ సైడ్ ఉన్నాయి. ఇట్ సైడ్ ఏమున్నాయి, ఆల్రెడీ ఈ వెబ్సైట్ లో ఏవైతే క్రియేట్ అయి ఉన్నాయో అవి ఉన్నాయి. ఆల్రెడీ నేను అక్కడ పేజెస్ అన్ని డిలీట్ చేసి కొత్తగా చేశాను కాబట్టి ఇక్కడ మనకి రెడ్ కలర్ లో చూపిస్తున్నాయి. అన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను డిలీట్ చేసి ఇప్పుడు నేను ఏ మెనూ అయితే క్రియేట్ చేశానో ఆ మెనూ పెట్టి చూపిస్తాను మీకు. మెనూ బార్ లో డిలీట్ మెనూ అని ఉంది కదా, డిలీట్. తర్వాత ఏంటి, క్రియేట్ మెనూ అంటే మనం ఇప్పుడు ఒక న్యూ మెనూ అనేది ఇంతకు ముందు ఉండే నేమ్ తో నేను డిలీట్ చేశాను, ఇప్పుడు ఇంకో కొత్తగా ఒక మెనూ అనేది క్రియేట్ చేస్తున్నాను కాబట్టి క్రియేట్ మెనూ. ఆ మెనూ నేమ్ చేసిన తర్వాత క్రియేట్ మెనూ అని చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి మనకి స్క్రీన్ కనిపించట్లేదా? లేదు మేడం, అందరికీ అలాగే ఉందా? విజిబుల్ అవుతుందంట. మీరు ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవుతారా? మీకు ఒకటే ప్రాబ్లం ఉన్నట్టుంది. ఓకే మేడం. చూసారు కదా, ఇప్పుడు నేను మెనూ అనేది యాడ్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ వేరే మెనూ ఉంది, ఈ మెనూ నేను డిలీట్ చేశాను. ఇప్పుడు మనం ఇట్ సైడ్ ఏ పేజెస్ అయితే క్రియేట్ చేసామో ఆ పేజెస్ తో మనం ఇక్కడ మెనూ ఇప్పుడు యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలి అంటే మనం అన్ని ఇప్పుడు ఇక్కడ ఒకటైనా ఒక పేజీ క్రియేట్ చేసి అది ఒక పేజీ సెలెక్ట్ చేయాలి అంటే 1 సెలెక్ట్ చేసుకోండి. లేదు నేను అన్ని సెలెక్ట్ చేసి ఒకటేసారి యాడ్ చేసా అంటే సెలెక్ట్ ఆల్ యాడ్ టు మెనూ. ఇట్ సైడ్ చూసారు కదా, మెనూ అనేది క్రియేట్ అయిపోయింది.
ఫస్ట్ ఇప్పుడు మనకి ఎవరి వెబ్సైట్ చూసినా ఏముంటుంది ఫస్ట్ మెయిన్ గా ఫస్ట్ వాళ్ళ వెబ్సైట్ లో ఫస్ట్ వెబ్ పేజ్ అనేది ఏముంటుంది? హోమ్ అనేది ఉంటుంది. ఏ వెబ్సైట్ లోకి వెళ్ళినా సరే, నేను 2 డిఫరెంట్ వెబ్సైట్స్ చూపిస్తాను. చూసారు కదా, మాక్సిమం ఏ వెబ్సైట్ లో అయినా ఇక్కడ ఫస్ట్ హోమ్ వస్తుంది, సెకండ్ అబౌటర్స్ వస్తుంది, లాస్ట్ లో కాంటాక్టర్స్ వస్తుంది. వాళ్ళ సర్వీసెస్ ఏమన్నా వాళ్ళకి రిలేటెడ్ బ్లాగ్స్ ఉంటే ఇక్కడ మనకి మిడిల్ లో వస్తాయి. ఫస్ట్ ఏముంది? హోమ్ ఉంది. అప్పుడు ఇక్కడ ఏం చేస్తారు? ఇక్కడ మనకి ఏముంది? ఫస్ట్ లో హోమ్ లేదు, ఎక్కడో ఎండ్ లో ఉంది. మనకి హోమ్ అనేది స్టార్టింగ్ లో రావాలి. అంటే ఏం చేస్తాం అప్పుడు అంటే, హోమ్ అనేది ఇక్కడ మనకి సింబల్ ఇక్కడ డ్రాగ్ చేస్తే డ్రాగ్ అవుతుంది. అలా డ్రాగ్ చేసేసి హోమ్ ఫస్ట్ లో పెట్టాలి. ఫస్ట్ హోమ్ అయిపోయింది. సెకండ్ ఏమొస్తుంది? అబౌటస్ వస్తుంది అని చెప్పాను. అబౌటస్ అంతే, డ్రాగ్ చేసి పెట్టేయండి. నెక్స్ట్ సర్వీసెస్ పేజ్ వస్తుంది. సర్వీసెస్ సర్వీసెస్ కింద ఏం రావాలి? సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ రావాలి. అంటే దీనితో పాటు కలిసి రాకూడదు కదా, డ్రాగ్ చేసి కొంచెం ఇటు సైడ్ పెట్టేయాలి. ఇది అంతే, కొంచెం ఇటు సైడ్. కాంటాక్టర్స్ అనేది ఎక్కడ ఉండాలి? ఓకే, మెను అనేది ఇలా సెలెక్ట్ చేసుకొని ఆ మెనుకు ఒక నేమ్ ఇవ్వాలి. సేవ్ మెను. మనం చెక్ చేసుకోవాలంటే న్యూ పేజ్ లోకి వెళ్ళి చెక్ చేసుకోండి అని చెప్పాము కదా. ఇప్పుడు నేను అక్కడ మెను పెట్టాను, బట్ మనకు ఆ మెను ఇక్కడ చూపించట్లేదు. ఏంటి మరి ప్రాబ్లం అనుకుంటే, మనకి ఇక్కడ చూపించాలి అంటే ఇప్పుడు నేను జస్ట్ మెను క్రియేట్ చేశాను. ఆ మెను అనేది మనం ఒక థీమ్ తీసుకుంటాం కదా, ఆ థీమ్ లో మరి అప్డేట్ చేయాలి. ఇప్పుడు మనకు డిఫరెంట్ డిఫరెంట్ మెనూస్ తో ఇక్కడ నేమ్ తో మనం తీసుకోవచ్చు. ఆ మెనూని మనం క్రియేట్ చేసుకున్న తర్వాత మనం స్పెసిఫిక్ గా ఒక థీమ్ తీసుకుంటాం కదా, ఆ థీమ్ లో మనం చేంజ్ చేసుకోవాలి ఈ మెను అనేది. పేజెస్ క్రియేట్ చేయడం చెప్పా ఫస్ట్. సెకండ్ థీమ్స్ ఎలా తీసుకోవాలో చెప్పాను. థర్డ్ మెను క్రియేషన్ చెప్పాను. బట్ ఆ మెను మనకి ఫ్రంట్ ఎండ్ లో కనిపించట్లేదు. ఆ మెను ఎలా అప్డేట్ చేయాలి అనేది చూపిస్తాను. ఆ మెను అప్డేట్ ఎలా చేయాలి అంటే, మనం ఒక థీమ్ తీసుకున్న తర్వాత ఆ థీమ్స్ లలో అప్డేట్ చేయాలి. ఇప్పుడు థర్డ్ వన్ ఏంటి? మనం మెను తీసుకున్నాం, ఒక థీమ్ సెలెక్ట్ చేసుకుందాం. థీమ్స్ అని ఉంది కదా, ఈ థీమ్ అనుకున్నాం కదా, కస్టమైజ్. ఇప్పుడు మనం ఈ మెను అనేది చేంజ్ చేయాలి అనుకుంటున్నాం. ఇక్కడ సైడ్ కి ఆప్షన్ చూసారు కదా, ఈచ్ ఆప్షన్ ఏంటి అంటే, మనం ఇక్కడ ఇప్పుడు ఎస్ఈఓ అని ఉంది, లేదు మనం హాస్పిటల్ కి రిలేటెడ్ అంటే హాస్పిటల్ రిలేటెడ్ తీసుకున్నా అనుకోండి, హాస్పిటల్ రిలేటెడ్ గా ఈ ఫస్ట్ లో మనకి ఏం పిక్చర్ రావాలి? హాస్పిటల్ పిక్చర్ అనేది రావాలి కదా. డాక్టర్స్ పిక్చర్స్ అలా పెడతాం కదా. వాళ్ళ ఫ్యూచర్స్ ఏంటి ఏంటి అంటే వాళ్ళు ఏమేమి చేస్తారు, వాళ్ళ సర్వీసెస్ లేదు వాళ్ళ బ్లాగ్స్ అన్ని మనం ఇక్కడ పెట్టేయచ్చు. ఇక్కడ ఒక్కొక్క పేజీ వాళ్ళు రీడైరెక్ట్ అవ్వడానికి ఇక్కడ మనం ఇస్తాం. ఫస్ట్ మనం ఇక్కడ మెను అప్డేట్ ఎలా చేయాలి అని చూపిస్తాను. ఇవన్నీ ఎలా చేంజ్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒక థీమ్ సెలెక్ట్ చేసుకొని కస్టమైజ్ లోకి వెళ్ళి, కస్టమైజ్ లో మనం ఇక్కడ మెను అని ఉంది కదా, మెను
కస్టమైజ్ మెను ఎక్కడెక్కడ యాడ్ చేయాలనుకుంటున్నారు. డన్. పబ్లిష్ పబ్లిష్ అని వచ్చింది కదా. చూసారు కదా, ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడ మెనూలోకి వచ్చి చేంజ్ చేశాను. మెనూలోకి వచ్చి చేంజ్ చేసిన తర్వాత పబ్లిష్ అని కొట్టిన తర్వాత మీరు ఇది చేంజ్ అయ్యిందా లేదా అనేది బ్యాక్ ఎండ్ లో చూసుకోకూడదు, ఫ్రంట్ ఎండ్ లోకి వెళ్ళి చూసుకోవాలి అని చెప్పాను. ఫ్రంట్ ఎండ్ లోకి ఎలా వెళ్ళాలి, ఆ పర్టికులర్ వెబ్సైట్ యుఆర్ఎల్ తీసుకొని మనం ఆ పర్టికులర్ యుఆర్ఎల్ తీసుకొని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా, ఇంతకు ముందు ఏమున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. హోమ్, అబౌటస్, కాంటాక్టర్స్, హోమ్, సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్, సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ సర్వీసెస్ అని. బట్ సర్వీసెస్ లో మనకి ఏ సర్వీసెస్ అనుకు లేవు. బట్ మనం ఏం క్రియేట్ చేసాం, సర్వీసెస్ లలో సో మెనీ ఉండే, మనం ఇప్పుడు రిలేటెడ్ 2 పేజెస్ క్రియేట్ చేసాం. సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అని. ఆ మెను అనేది మనం ఒక థీమ్ అనేది తీసుకొని ఆ థీమ్ లో కస్టమైజ్ చేశాను కదా. చేసిన తర్వాత పబ్లిష్ చేసి మరి మీరు ఒక న్యూ ట్యాబ్ లోకి వచ్చి ఇక్కడికి వచ్చి మీరు సెర్చ్ చేయాలి. చూసారు కదా, హోమ్, అబౌటస్, సర్వీసెస్ ఇక్కడ చూసారు కదా. సర్వీసెస్ మీద నేను పెడుతూనే ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ వచ్చాయి, కాంటాక్టర్స్ అని. ఇలా మనం మెను అనేది చేసుకుంటాం. ఈ మెనూని కూడా ఇంకా మనం ఎలా డిఫరెంట్ డిఫరెంట్ గా చేయొచ్చు అనేది చూపిస్తాను. ఇక్కడ మనం బ్యాక్ మాత్రమే వెళ్ళాలి. ఇవన్నీ చూసారు కదా, ఈచ్ ఆప్షన్ మనం ఇక్కడ ఈ ప్రతి ఆప్షన్ యూజ్ చేసి మనం ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తాం. అంటే కలర్స్ చేంజ్ చేయాలన్నా, హెడర్ లో ఈ ఇమేజ్ చేంజ్ చేయాలన్నా, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ మొత్తం మనం ఇక్కడ యూజ్ చేసి మాత్రమే చేస్తాం. ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ థీమ్ ఆప్షన్స్ అని ఉంది కదా. థీమ్ ఆప్షన్స్ లోకి వెళ్తే నాకేమున్నాయి, జనరల్ సెట్టింగ్స్ ఇవన్నీ మనం ఈచ్ ఆప్షన్ మనం చేసేటివే. హోమ్ పేజ్ అని ఉంది. ఇమేజ్ స్లైడర్ లో అంటే ఇమేజ్ స్లైడర్ అంటే ఏంటి మీనింగ్, మనకి స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ ఎస్సీఓ ఉంది, నెక్స్ట్ ఆటోమేటిక్ గా స్క్రోల్ లో ఎస్సీఎం అలాగే చూస్తున్నప్పుడు అలా మనకి స్క్రోల్ చేసినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ రావాలి అన్నప్పుడు మనం హోమ్ పేజ్ స్లైడర్ అనేది యూస్ చేస్తాం. ఇప్పుడు స్లైడ్ 1 నేను తీసుకుంటాను. మనం ఇది చేంజ్ చేయాలి అంటే ఇమేజ్ స్లైడర్. ఇప్పుడు నేను ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకుంటాను. ఎస్సీఓ ఒక ఇమేజ్ ఉంది. డౌన్లోడ్ చేశాను. ఇప్పుడు ఎస్సీఎం చేసుకుంటాను, ఎందుకంటే మీకు అక్కడ పిక్చర్స్ ఎలా స్క్రోల్ అవుతాయని చూపించడానికి. ఏం చెప్పా, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ని మనం గూగుల్ యాడ్స్ అని అంటాం అని అన్నాను కదా. ఓకే, 2 ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకున్నాను. మనం కస్టమైజ్ సెలెక్ట్ ఇమేజ్. ఆల్రెడీ మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి ఒక మీడియాలో అన్నా కదా. లేదు, నేను ఆల్రెడీ అప్లోడ్ చేసింది, మీరు ఇక్కడ మీడియా లైబ్రరీలోకి వచ్చి ఆ పిక్చర్ అనేది తీసుకోవచ్చు. లేదు నేను ఇప్పుడు కొత్తగా చేయాలి అంటే అప్లోడ్ ఫైల్స్, సెలెక్ట్ ఫైల్స్, ఎస్ఈఓ, ఆల్ట్ టెస్ట్ రాయాలి అని చెప్పాను కదా. ఎవరైనా యూజర్ సెర్చ్ చేసినప్పుడు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది క్రాలర్ కి అని చెప్పాను.
ఇప్పుడు చూసారు కదా ఇక్కడ ఆటోమేటిక్ గా మనకి ఎస్ఈఓ అనేది వచ్చింది. తర్వాత మనం ఇంకా స్క్రోల్ చేసినప్పుడు కూడా రావాలి అంటే ఇప్పుడు మనకి ఎస్ఈఓలో ఇంకా మనకి ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారా టైటిల్. టైటిల్ అంటే ఏంటి, డిస్క్రిప్షన్ అంటే మనకి ఈ ఇమేజ్ లో మనం ఏదైనా నేమ్ పెట్టా. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని ఇది ఒక నేమ్ వచ్చింది కదా టాప్ లో. అది ఏంటి అంటే ఇక్కడ టైటిల్ ఇచ్చాం మనం ఆ ఇమేజ్ కి రిలేటెడ్. ఆ ఇమేజ్ రిలేటెడ్ మనం టైటిల్ ఇచ్చాం కాబట్టి మనకి ఇలా కనిపిస్తుంది. మనం ఇప్పుడు ఓన్లీ ఇలా ఏమి ఇవ్వకోకుండా ఉంటే జస్ట్ ఇమేజ్ ఒకటే వస్తుంది. టైటిల్ ఏంటి అంటే మనకి ఇమేజ్ లో ఏదైనా ఒక నేమ్ రాసుకోవాలి అమ్మాయి ఇమేజ్ లో అన్నప్పుడు ఇక్కడ టైటిల్ అనేది యూస్ చేస్తాం. ఇక్కడ కింద సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కింద కూడా ఉంది కదా, అక్కడ ఏం చేసామని డిస్క్రిప్షన్ అలా ఏమని రాయాలి అనుకుంటే రాయొచ్చు. యూఆర్ఎల్ ఏంటి అంటే యూజర్ అనే వాళ్ళు క్లిక్ చేసిన వెంటనే ఆ ఇమేజ్ ఇప్పుడు ఎస్సీఓ అనే పేజ్ ఉంది. నేను సర్వీసెస్ లో ఎస్సీఓ రిలేటెడ్ మీరు యూఆర్ఎల్ లింక్ ఇవ్వాలి అనుకుంటే ఈ ఎస్సీఓ అనేది క్లిక్ చేసిన వెంటనే ఎక్కడికి వెళ్ళాలి అని ఇక్కడ యూఆర్ఎల్ అనేది మనం చెప్తాం. స్లైడ్ 2 ఏంటి, ఇంకో ఇమేజ్ అంటే మనకి ఇలా స్లైడ్ చేసినప్పుడు ఇంకో ఇమేజ్ యూజర్ అనే వాళ్ళకి రావాలంటే ఇప్పుడు సెలెక్ట్ మీడియా లైబ్రరీలో ఉంటే మీడియా లైబ్రరీ, లేదంటే అప్లోడ్ ఫైల్స్, సెలెక్ట్ ఫైల్, గూగుల్ యాడ్స్ అని చెప్పాను కదా, మనం ఇంకో ఇమేజ్ తీసుకునేది ఆల్ టెస్ట్ ఇవ్వండి, ఇచ్చి ఓకే. ఇక్కడ మనం ఇంకా టైటిల్ డిస్క్రిప్షన్ ఏదైతే ఇవ్వాలనుకున్నామో అది ఇచ్చేసి యూఆర్ఎల్ ఇప్పుడు గూగుల్ యాడ్స్ ఇచ్చాను. ఒకవేళ గూగుల్ యాడ్స్ మీద వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారు అంటే వాళ్ళు అప్పుడు ఏ పేజ్ ఇమేజ్ అనేది క్లిక్ చేసినప్పుడు ఏ పేజ్ కి రీడైరెక్ట్ అవ్వాలనుకుంటున్నారు అంటే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ కి వెళ్ళాలి అనుకున్నారు అనుకోండి ఆ యొక్క ఇమేజ్. నేను ఇక్కడ టైటిల్ డిస్క్రిప్షన్ ఇచ్చాను కదా, ఒకసారి నేను పబ్లిష్ చేసి చూపిస్తాను మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. అంటే టైటిల్ ఎలా వర్క్ అవుతుంది, డిస్క్రిప్షన్ ఎలా వర్క్ అవుతుంది. ఇప్పుడు డిస్క్రిప్షన్ అనేది చేంజ్ చేస్తాను. గూగుల్ యాడ్స్ అని డిస్క్రిప్షన్ ఇచ్చాను, టైటిల్ అనేది సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అని ఇస్తాను. మీకు అలా ఇంకా నాకు ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తుంది కదా, ఎన్ని ఇమేజెస్ కావాలి అనుకుంటే ఇప్పుడు నేను థర్డ్ కూడా ఈ ఇమేజ్ ఇచ్చేస్తాను. అలా మీరు ఇంకా ఎన్ని ఇమేజెస్ కావాలంటే అన్ని ఇమేజెస్ ఇచ్చి మీరు ఆటోమేటిక్ గా పబ్లిష్ అనేది చేసేయండి. మనకి చూపిస్తాను ఫ్రంట్ ఎండ్ లో ఎలా వస్తుంది ఇలా ఇచ్చిన తర్వాత అని. పబ్లిష్ చేసేసాను కదా, తర్వాత ఏం చెప్పాను ఆ స్పెసిఫిక్ వెబ్సైట్ యూఆర్ఎల్ తీసేసుకొని న్యూ ట్యాబ్ లోకి వచ్చి చూడడమే. చూసారు కదా ఇక్కడ ఎస్ఈఓ వచ్చింది, తర్వాత ఏం పెట్టాము గూగుల్ యాడ్స్ ఫోటో వచ్చింది. గూగుల్ యాడ్స్ లో నేను ఏం చెప్పాను అక్కడ టైటిల్ డిస్క్రిప్షన్ అనేది ఉంది కదా, అది మనకి ఎలా కనిపిస్తుంది అనేది చూపిస్తానని చెప్పాను కదా. ఇక్కడ సర్వీస్ ఏమైనా వచ్చింది, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ వచ్చింది, గూగుల్ యాడ్స్ అనేది ఏంటి డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే ఏంటి టైటిల్ లో ఇచ్చాను. రీడ్ మోర్ అంటే ఆటోమేటిక్ ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ క్లిక్ చేస్తే ఆ స్పెసిఫిక్ పేజ్ కి యూజర్ అనే వాళ్ళు రీడైరెక్ట్ అవుతారు. అందుకు మనం ఇక్కడ యూఆర్ఎల్ ఇచ్చాం. థర్డ్ ఇమేజ్ కూడా ఇచ్చాను కదా ఇక్కడ. ఇలా మనం ఎన్నైతే ఇమేజెస్ ఇవ్వాలనుకుంటున్నారో అన్ని ఇమేజెస్ ఇవ్వండి. ఇప్పటికి ఏం చెప్పారు, మెనూ చెప్పాను, ఇక్కడ స్లైడ్స్ ఇమేజెస్ ఎలా చేంజ్ చేయాలి చెప్పాను. ఇవన్నీ ఈచ్ ఆప్షన్ అంతే, మనం ఇక్కడ ఉండే ఈచ్ ఆప్షన్ ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా థీమ్ ఆప్షన్ లోనే ఉన్నాం కదా. హోమ్ పేజ్ ఫ్యూచర్డ్ అని ఉంది అంటే ఏంటి అంటే ఇక్కడ ఫ్యూచర్డ్ ఏరియా 1, ఏరియా 2, ఏరియా 3 అని ఉంది. అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు ఏమన్నా ఇక్కడ మీరు ఎస్ఈఓ గురించి కంటెంట్ ఇచ్చి ఒకవేళ ఆ ఎస్ఈఓ గురించి కంటెంట్ ఇచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి రీడ్ మోర్ కొట్టి ఆ స్పెసిఫిక్ పేజ్ కి వెళ్ళాలి. ఇక్కడ ఎస్ఈఓ, ఎస్ఈఎం, సోషల్ మీడియా, లింక్డ్ఇన్ యాడ్స్ అలా మీరు కంటెంట్ రాయాలి ఈ ప్లేస్లలో అంటే
స్పెసిఫిక్ గా ఇప్పుడు సోషల్ మీడియా అనుకోండి, సోషల్ మీడియా స్పెసిఫిక్ గా ఇప్పుడు సోషల్ మీడియా చేంజ్ అయ్యింది. ఇక్కడ టెస్ట్ కనిపిస్తుంది కదా, టెస్ట్ కాపీ చేసుకుందుకు వచ్చాను అంతే. ఇక్కడ టెస్ట్ కాపీ చేశాను, చూసారు కదా, ఇక్కడ ఆటోమేటిక్ గా టెస్ట్ అనేది చేంజ్ అయ్యింది. అంటే ఇప్పుడు మనకి ఆ రీడ్ మోర్ మీద సెర్చ్ చేసిన తర్వాత ఏ పేజ్ కి వెళ్ళాలనుకుంటున్నారు, అలా మీరు ఎన్ని యాడ్ చేయాలనుకున్నా అన్ని ఫ్యూచర్స్ యాడ్ చేయొచ్చు. చేసిన తర్వాత పబ్లిష్ అనేది కొట్టేస్తే మీకు ఆటోమేటిక్ గా ఎడిట్ అవుతుంది. పబ్లిష్. ఇప్పుడు చూసారు కదా, నేను ఫ్యూచర్ ఏరియా 2 ఫ్యూచర్ ఏరియా 3 అనేది ఎడిట్ చేయలేదు, 1 మాత్రమే ఎడిట్ చేశాను. బట్ నేను ఇక్కడికి వచ్చి జస్ట్ మీరు ఇలా చూసుకుంటున్నప్పుడు ఏం చేంజ్ అయింది, ఇక్కడ మ్యాటర్ అంటూ ఏం చేంజ్ కాలే కదా. అందుకే నేను చెప్పాను ఫస్ట్ మీరు ఆ యూఆర్ఎల్ స్పెసిఫిక్ గా తీసుకొని చూడాలి. చూసారు కదా, ఇక్కడ చేంజ్ అయింది సోషల్ మీడియా. అలా మనకి డిఫరెన్స్ వస్తుంది ఒక వెబ్సైట్ చేసేటప్పుడు. ఇప్పుడు ఇంకా ఎన్ని ఫ్యూచర్ ఏరియాలు కావాలంటే అన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నాయి కదా మొత్తం మీరు యాడ్ చేసుకుంటే. నేను బ్యాక్ వచ్చేస్తున్నాను, ఒకటి మీకు ఎగ్జాంపుల్ చూపించాను. ఇక్కడ ఈచ్ ఆప్షన్ ప్రతి ఒక్కటి మీరు చెక్ చేస్తే ఇక్కడ ప్రతి ఒక్క ఆప్షన్ అనేది మీకు చేంజ్ అవుతుంది. అలా సైట్ ఐడెంటిటీ, కలర్స్, మీరు ఏమైనా కలర్స్ యాడ్ చేయాలనుకుంటున్నారా బ్యాక్గ్రౌండ్ లో. హెడర్ ఇమేజ్, హెడర్ ఇమేజ్ అంటే ఇక్కడ మనకి హోమ్ అబౌట్ సర్వీసెస్ అని వచ్చింది కదా, అక్కడ మీరు ఏమైనా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను. యాడ్ న్యూ ఇమేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇమేజ్ పెడతాను, ఈ ఇమేజ్ చూపిస్తాను. ఆటోమేటిక్ గా క్రాప్ చేసేసుకుంటుంది. క్రాప్ ఇమేజ్ ఇక్కడ చూసారు కదా టాప్ లో. అలా మీరు ఏమన్నా ఇమేజెస్ యాడ్ చేయాలనుకుంటున్నారా, లేదు అనుకుంటే హైడ్ ఇమేజ్, వద్దు అనుకుంటే ఏమీ లేదు. మీరు ఒకవేళ ఇది మనకి మరీ కనిపించాలి అంటే ఇక్కడ పబ్లిష్ అనేది కంపల్సరీ సెర్చ్ పబ్లిష్ చేయాలి. తర్వాత బ్యాక్ మాత్రమే రావాలి, ఇంటూ అనేది ప్రెస్ చేయొద్దు. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, నేను ఇది ఇప్పుడు మీకు ఇక్కడ చూసారా, ఇక్కడ బాగా చూసినట్లయితే ఇక్కడ మీకు ఇటు సైడ్ ఇంకో ఇమేజ్ కనిపిస్తుంది. ఇట్ మీన్స్ ఇది బ్యాక్గ్రౌండ్ లో నేను ఒక ఇమేజ్ ఇచ్చాను. ఇక్కడ మనకు అలా బాగాలేదు కదా. ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో వద్దు, నాకు అది అంత అట్రాక్టివ్ గా లేదు అంటే రిమూవ్, పబ్లిష్. తర్వాత ఏం చేయాలి, మనం ఆ యూఆర్ఎల్ తీసుకొని వచ్చేసి సెర్చ్ చేయాలని చెప్పాను కదా. అలా మనం ఒక ఇమేజ్ అనేది యాడ్ చేయాలా లేదా అనేది కూడా మన ఇష్టం, చూసుకోవచ్చు. ఇలా మనం ఈచ్ పేజ్ ఆప్షన్స్ అనేది ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇక్కడ అప్గ్రేడ్ నవ్ వచ్చింది ఏంటి అని అనుకుంటున్నారు. అప్గ్రేడ్ నవ్ అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఎడిట్ చేస్తున్నాం కదా, ఎడిట్ చేస్తుండే దాంట్లో ఇంకా ఏమైనా చేంజెస్, ఇంకా ఏమైనా న్యూగా చేంజెస్ చేయాలి అంటే, బాగా మనకి ఎలా కావాలంటే అలా చేయాలి అన్నప్పుడు కొంచెం అప్గ్రేడ్ అనేది తీసుకుంటే మనకు ఆటోమేటిక్ గా ఈ థీమ్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. మామూలుగా అయినా బాగానే వర్క్ అవుతుంది, అప్గ్రేడ్ తీసుకుంటే ఇంకా సూపర్ గా వర్క్ అవుతుంది అని మీనింగ్. అలా మనం చేసిన చేంజెస్ అన్ని మనం ఇక్కడ చూసాము. ఇప్పుడు మన వెబ్సైట్ ఎలా కనిపిస్తుంది, ఇలా ఉంది. ఇప్పుడు ఎవరైనా వచ్చి హోమ్ లోకి వచ్చారు, బట్ కంటెంట్ ఎక్కడ లేదు, చూసారు కదా. అబౌట్ ఈ పేజెస్ అన్ని ఖాళీగా ఉన్నాయి.
ఇక్కడ మనకు ఫూటర్ యాడ్ చేయడం ఇవన్నీ ఇంకా నేను చెప్పలేదు, చెప్తాను. కాంటాక్టర్స్, దీనిలో మ్యాటర్ అనేది ఎలా రాయాలి ఇప్పుడు చూసారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్ తీసుకోండి, రిసోర్సెస్ సర్వీసెస్ ఉంది. ఇప్పుడు మన దాంట్లో సర్వీసెస్ ఉంది, ఎస్ఈఓ పేజ్ తీసుకుంటున్నాం. సారీ గైస్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇలా చెప్పాను. ఇప్పుడు మనం జస్ట్ పేజెస్ క్రియేట్ చేసుకున్నాం. ఇంకా ఈ పేజెస్ లలో మనకి ఇలా మ్యాటర్ అనేది చేంజ్ చేయాలి, మ్యాటర్ అనేది ఇంక్లూడ్ చేయాలి. పర్టికులర్ గా ఇలా వెబ్సైట్ మనం చేయాలి, ఒక ఇమేజ్ పెట్టి ఆ ఇమేజెస్ కి పేరా రాయాలి. వాళ్ళు ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని కొడితే వాళ్ళు ఏ పేజ్ కి రీడైరెక్ట్ అవ్వాలి, ఇలాంటి డేటా అంతా ఎలా పెట్టాలి అనేది కూడా మరో క్లాసెస్ లలో నేను చూపిస్తాను. జస్ట్ ఈ రోజుకి ఏం చెప్పాను అంటే ఒక థీమ్ ఎలా ఫస్ట్ పేజెస్ క్రియేట్ చేసుకుందాం. పేజెస్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఒక థీమ్ అనేది తీసుకున్నాం. ఒక థీమ్ తీసుకొని ఒక థీమ్ ని ఎలా ఎడిట్ చేయాలి, మినిమం బేసిక్ పాయింట్స్ ఎలా ఎడిట్ చేయాలి అని చూపించాను కదా. ఎడిట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది, ఇది కాదు ఇక్కడ ఇలా వస్తుంది. ఇంకా మనం దీంట్లో ఏం క్రియేట్ చేయలేదు, ప్రతి ఒక్క పేజీ ఎంటీగా ఉంది. ఇక్కడ మనకి ఇక్కడ ఫూటర్ ఉంది కదా, ఇలా చూస్తున్నారు. ఇక్కడ మనకి ఫూటర్ అనేది ఉంటుంది. ఈ ఫూటర్ ఎలా రాయాలి అని నేను టుమారో క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక పేజ్ లో కంటెంట్ ఎలా రాయాలి అనేది. ఇప్పటి వరకు జరిగిన క్లాస్ లో ఏమైనా డౌట్ ఉందా? నిన్న క్లాస్ ఈ రోజు క్లాస్ రెండు కంబైన్ చేసి డౌట్స్ ఉంటే ఓకే. ఓకే, we will continue the class tomorrow. Thank you.